టాప్ డైరెక్టర్లు ఎవరు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు సుకుమార్ గారు కానీ త్రివిక్రమ్ గారు కానీ రాజమౌళి గారు కానీ వీళ్ళ బుక్ లో టాప్ డైరెక్టర్ అని ఎవరు అనుకోవచ్చు? ఇప్పుడు మీరు రోజు బిజీ వాడు వాట్కా వేస్తాడు, అమ్మాయిలతో ఉంటాడు, సినిమా తీస్తాడు. వీళ్ళకి వాడు గట్స్ వీళ్ళకి లేవు. ఏంది ఇప్పుడు బాహుబలి సినిమాలో బిడ్డను పట్టుకొని తెల్లవారుజాము వరకు ఉంటుందా? ఆక్సిజన్ అంతా కింద రెడీ అమ్మ. వాడేవుడు రాజమౌళి, నాకు అర్థం కాల. వాడెవడో వచ్చాడు, కోనా అన్నాడు, కోనాన్ని తీసుకున్నాడు, ఇట్ట పెట్టి చూపించింది. ఊరి అమ్మ అంతసేపు బతుకుందా? తీయడానికి సిగ్గు మానం ఉండాలి కదా. ఆ బాహుబలి సినిమాలో వాడు ప్రభాస్ వచ్చి టపాక్కన పట్టుకుంటాడు, ఆ రోపేమో లూజ్గా ఊగుతుంది. అంత పెద్ద విగ్రహాన్ని ఎట్టుండాలి? అసలు ఎంత వెయిట్ ఉంటుంది? అది ఊగుతుంది ఏందిట. పోని కొండ ఎక్కాడు, ఆ చెట్టు పట్టుకోపోయాడు, జారిపోయి కొండ మీద పడ్డాడు. ఒకసారి దూకమన్న ప్రభాస్ని నేను చూద్దాం అనుకుంటున్నాను. పటామని పడ్డాడు కదా ఒక రాయికి. అంత పెద్ద దీని మీద చచ్చిపోరా? కింద దిగి చేతికి ఏం లే, మళ్ళీ బాడీ మొత్తం ఇది ఉంది. వాడు వెళ్ళి మళ్ళీ శివుడు లింగం పట్టుకొని దాన్ని ఎత్తుకొని వచ్చి ఆడ పెడతాడు. ఈ అమ్మ చూసేదానికి మనకన్నా సిగ్గుండాలి. ఆ సీన్ తీసేయచ్చు కదా, కొండకు గుద్దుకునింది. ఒకసారి రాజమౌళిని దూకి చూపిద్దాం అనుకుంటున్నాను, చూపించను ఆయన అనేసి. ఏమయ్యా అక్కడ చెట్టు లేదు, ఏమీ లేదు. చితిమంట కోసం పుల్లలు ఏరుతుందా? కళ్ళు ఏమైనా దుబ్బాయి మనకో? బుర్ర ఏమైనా దుబ్బిందా? మోకాల్లోకి వెళ్ళిందా? ఆడ ఓపెన్ ప్లేసు, ఎండకి ఎట్లుంటుంది ఆమెకు బాత్రూమ్ రాదా, దొడ్డికి రాదా, టాయిలెట్ రాదా? నాకు అర్థం కాలేదు. ఏందిరా నీ కథ, నీ సినిమా ఏందిరా నాయనా అనిపించింది నాకు. దొడ్డికి రాదు, స్నానం చేయదు, టాయిలెట్ పోయదు, పుల్లలు మాత్రం ఎత్తుతా ఉంది. నీ లాజిక్ ఏంటంటే పుల్లలు వీడిని చితిమంటలు నెక్స్ట్ సెకండ్ పార్ట్ 2కి సెన్స్ లేదా? అదేదన్నా చెట్టు ఉండో, ఆ పుల్లలు రాలుతూ ఉండో, ఎర్రటి ఎండ, మార్బల్ బండలాగా కడప బండలు వేసేసావు. ఆమెకు ఒక చిరత పుల్లని బోన్లో పెట్టినట్టు ఆమెను పెట్టావు బోన్లో. పుల్లలు ఉండొచ్చారా? మళ్ళీ ఈయన ఒక 2,000 కోట్లు బడ్జెట్ సినిమా అంటాడు. పుల్లలు ఎక్కడ నుండి వచ్చాయి? సిగ్గుమానం ఉండాలి కదా. తీస్తే కొంచెం అర్థం పర్థం ఉండాలి. ఇంకా ఆయన టాప్ డైరెక్టర్ అంటే వర్మనే బెటర్ కదా. నాకు తెలిసి వర్మనే టాప్ డైరెక్టర్. వీళ్ళందరికీ ధైర్యం లేదు. వర్మ సర్కార్ తీశాడు చూడు, అది సినిమా. రక్త చరిత్ర తీశాడు చూడు, అది సినిమా. వాడంటే నాకు ఒక్క చోటే పడదు. మిగతా వర్మ టాప్ డైరెక్టర్ వర్మ. ఇప్పుడు కృష్ణ గారికి కానీ ఏఎన్ఆర్ కానీ డ్యాన్స్ కంపోజ్ చేసేటప్పుడు వాళ్ళ డ్యాన్స్ కొంచెం ఇప్పుడుతో పోల్చుకుంటే అప్పుడు కొంచెం ఫన్నీగా అనిపించే కదా సార్? అప్పుడు కరెక్ట్ నాన్న. ఇప్పుడు మీ అమ్మ నాన్న వయసులో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఇప్పుడు ఎలా ఉంటారు? మా అమ్మ నాన్నకైతే మొత్తం జారిపోయేవి. మా అమ్మకి వయసులో మా అమ్మ అందంగా ఉంది. అప్పుడు అందమే. కృష్ణ గారితో చేశాను నేను అసిస్టెంట్గా 2 సినిమాలు చేశాను. ఆయన ఏమంటాడంటే, రాకేష్ మాస్టరే నువ్వు నా డ్రెస్సులు వేసుకుని 2 ఎగురు, నేను చేతులు ఇట్టు అంటాను, ఇవి 2 జాయిన్ చేసుకొని చాలు. ఆయన బ్లాక్ స్పెట్స్ పెట్టుకుంటాడు. నన్ను కెమెరా ఉంటుంది కదా, కెమెరాకి అటు తిరగాలి, ఇటు ఉండకూడదు. అటు నేను, హీరోయిన్, ఒక అమ్మాయి, మేము ఏది చేస్తే అది ఆయన అద్దాలు పెట్టుకుంటాడు, ఇట్లా అనేస్తాడు. ఓకే, నన్ను ఇంత మించి ఎక్కువ చూడరు ప్రజలు, ఇంతటితో చాలు నాకు అంటాడు. చేయలేడు. ఆలీతో చేశాను. ఆలీ కూడా చేస్తాడు కానీ ఎక్కువగా శ్రమ, అంటే వాళ్ళకి డ్యాన్స్ మూమెంట్ కొంచెం ఇబ్బంది. హీరో కూడా చేశాడు కదా. ఆలీబాబా ఒక్కడే దొంగ చేశాను, నేను ఆలీ కలిసి డ్యాన్సులు వేసాం. ఇప్పుడు డైరెక్టర్ కృష్ణవంశీ గారు ఉన్నారు కదా గురించి మాస్టర్, కృష్ణవంశీ గారికి మీకు ఏదో గొడవ అయిందని చెప్పి నేను ఒక న్యూస్ విన్నాను. అయిపోయింది చక్రం సినిమా, ప్రభాస్ గారి సినిమా కదా. ఎందుకు మాస్టర్ మామూలుగా గొడవ దేనికి అయింది? ఈగో ఫీలింగ్స్. నువ్వు ఎట్లా పెడతావు, ఇట్లా కాదు ఇట్లా పెడతావు కెమెరా అంటాడు.
నువ్వు అనుకుని మనం నాదే చెప్పడం డబ్బులు కూడా ఇవ్వాలని ఆ సినిమాకి మాస్టర్ బయటకు వచ్చేసారా మాస్టర్ లేదా సినిమా 11 రోజులు చేశాను. భూమి మంత్రం అలా వద్దే మా టీపౌన్ పెట్టి మళ్ళా దాన్ని తీసి దాంట్లో కొంచెం వేసి జగన్నాథ కుటుంబం అని పెట్టి వీళ్ళంతా ఒక శాడిస్ట్. వీళ్ళకి రంకుమొగుడిని నేను యూట్యూబ్లో చెప్తా ఉంటాను ఇది జరిగింది అని. ఒక యాక్టర్గా కానీ రాజకీయ పరంగా కానీ ఒక పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ప్రకారం మీకు బాగా ఏం నచ్చుతాయి దాంట్లో? ఆ అబ్బాయి ఉన్న వాస్తవాలు చెప్తాడు. కొన్ని దాచుకుంటాడా లేదా అని నాకు అనవసరం. నేనేం దాచుకున్నానయ్యా? బాత్రూమ్ కూడా చెప్పాను కదయ్యా బాబు. వాస్తవాలు మాట్లాడతాడు. సో నాకు ఒక్క చోట నచ్చల పవన్ కళ్యాణ్. కరోనా టైము వచ్చేవాళ్ళు ప్రజల్లోకి వచ్చేసి ఆ 2 కోట్లు ఎక్కడిచ్చాడో తెలియదు కానీ పనిచేసే ఏంటి అంటే మాస్టర్ అంటే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది మాస్టర్. మొన్న వచ్చాడు ఏంది ఇప్పుడు కరోనా వైరస్ అనా తీసుకో, పర్మిషన్ తీసుకో, పోలీస్ ప్రొటెక్షన్ తీసుకో. ఏమండి దాన్ని నేను పంచుతున్నా లేదు, ఫ్యాన్స్ని పిలువు పంచు. నాన్న రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొరవ. వడ్డించేవాడు మనోడు ఉంటే ఏ మూలన్నా వడ్డింపు వచ్చేస్తుంది. అట్లా డబ్బు నువ్వు తీసి ఫ్యాన్స్ మీ అసోసియేషన్ వాళ్ళకి చెప్పి బాబు ఇవన్నీ పంచండి, ఆ వీడియోలన్నీ నాకు చూపించండి, జరుగుతుంది కదా. నేను అనామకుడిని నాన్న, నేనే 15 లక్షల వరకు పంచాను ప్రజల డబ్బులు, నా డబ్బులు కూడా కాదు, నేను వెళ్ళి పంచానే. నాదే 80 రూపాయలే ఉన్నింది అప్పుడు. సో నేను చేశాను కదా, మీ ఫ్యాన్స్ ఎందుకు చేయరు? అట్టాటివి చేయించు. తేడా 2 కోట్లు ఎక్కడో ఇచ్చాడంట, జాడిచ్చాడు. వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఛానల్ ద్వారా నేను ఇంకా ఎన్నెన్నో ఇంటర్వ్యూలు ఇస్తాను. సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ రాకేష్ మాస్టర్. జై కలామ తల్లి, జై జై కలామ తల్లి, జై జవాన్, జై కిసాన్, జై